శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసు. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితే వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు మిథున రాశి ఉద్యోగస్తులకు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం బాగుంటుంది. వ్యాపారంలో చక్కగా లాభసాటిగా అదృష్టాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అంటే చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఫలితాలనే మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిగింపజేస్తాయి. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మాత్రం ఉపశమనం లభిస్తుంది. ఇంతకు ముందు ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉంటే గనక మిథున రాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి వస్తూ ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంతకు ముందు ఆపేసినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టి విజయం సాధించే అవకాశం మిథున రాశి వాళ్ళకి బలంగా ఉంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఇతరులను కూడా ఆనందింపజేసే విధంగా వాళ్ళకి తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు కుటుంబంలో విభేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది. భార్యాభర్తలు ప్రతి విషయం కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా మిథున రాశి దంపతులు చర్చలు లేకుండా వాదులాడుకుని నిర్ణయాలు తీసుకుంటే, ఆగస్టు నెలలో మాత్రం చర్చించుకొని ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నిర్ణయాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. దంపతులు చర్చలు చేసుకుని తీసుకునే నిర్ణయాలు అద్భుతమైన విజయాలను కూడా కలిగింపజేస్తాయి. అలాగే ఆగస్టు నెలలో నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మంచి లాభాలను కలిగింపజేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మాత్రం ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఉద్రేకాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. చాలా కాలంగా కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చక్కటి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆగస్టు నెల మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో అదృష్టం కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు మిథున రాశి వాళ్ళకి 3, 5, 9, 14, 20, 22, 23, 30 ఈ తేదీల్లో చక్కటి అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 11, 16, 18, 19, 25, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోవటం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు పఠించినట్లయితే కనీసం 21 సార్లు మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధానంలో కొబ్బరికాయకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, అడ్డంగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, ముక్కలు ముక్కలుగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి ఫలితం వస్తుందో, కుళ్ళినప్పుడు ఏం చేయాలో, కొబ్బరికాయకు సంబంధించిన అన్ని రహస్యాలను చెప్పే విజ్ఞానాన్ని నారికేళ ఫలశాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ నారికేళ ఫలశాస్త్రములో కొబ్బరికాయకు సంబంధించి చెప్పిన విషయాలు పరిశీలిస్తే, సమభాగేన స్ఫుటితం నారికేళం శుభప్రదం ధనధాన్య సమృద్ధి స్యాత్ కార్యసిద్ధిర్న సంశయ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమభాగాలుగా పగిలితే, అంటే 2 చిప్పలు కూడా సమానంగా వచ్చేలాగా కొబ్బరికాయ పగిలినట్లయితే అది శుభాలను కలిగింపజేస్తుంది. ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చని ఈ శ్లోకం మనకు చెబుతోంది. కాబట్టి ఎప్పుడైనా అందరూ కొబ్బరికాయ కొట్టేటప్పుడు సరిగ్గా 2 భాగాలు కూడా సమానంగా పగిలేలాగా కొబ్బరికాయ కొట్టండి. అది మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు 2 భాగాలు, 2 చిప్పలు కూడా అడ్డంగా రాకుండా నిలువుగా పగిలినట్లుగా వస్తాయి.
కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఫలితం ఎలా ఉంటుందో నారికేళ ఫలశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఊర్ధ్వరేఖాయుతం చేత్ స్యాత్ పుత్రలాభం వినిర్తిసేత్ వంశవృద్ధి భవేత్ తత్ర దేవతానుగ్రహం తథా అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అది నిలువుగా పగిలితే దాన్ని ఊర్ధ్వరేఖ అనే పేరుతో పిలుస్తారు. కొబ్బరికాయ ఊర్ధ్వరేఖలాగా పగిలింది అంటారు. అటువంటప్పుడు అది వంశాభివృద్ధికి సంకేతము. అంటే కొబ్బరికాయ నిలువుగా పగలటం మంచిదే, తరతరాలుగా వంశము ఉద్ధరింపబడుతుంది, పుత్ర సంతాన ప్రాప్తి యోగము చేకూరుతుంది. వంశంలో మగ సంతానం అనేది ఉండటానికి కొబ్బరికాయ నిలువుగా పగలటం అనేది సహకరిస్తుందని నారికేళ ఫలశాస్త్రం చెప్తోంది. కాబట్టి నిలువుగా పగలటం మంచిదే. దేవతానుగ్రహం తొందరగా లభించడానికి కూడా నిలువుగా పగలటం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్క పెద్దదిగా, ఒక ముక్క చిన్నదిగా అలా కూడా పగులుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి 2-3 ముక్కలు వచ్చేటట్లుగా కూడా కొబ్బరికాయ పగులుతూ ఉంటుంది. అలా పగిలితే దాన్ని బహుదా స్ఫుటితం అనే పేరుతో పిలుస్తారని నారికేళ ఫలశాస్త్రం చెప్తోంది. ఈ బహుదా స్ఫుటితం వల్ల ఏం జరుగుతుందంటే, బహుదా స్ఫుటితం చైవ మనోవ్యాధిం ప్రయచ్చతి శాంతిం కుర్యాత్ ప్రయత్నేన విఘ్న నివారణాయచ అంటుంది శాస్త్రం. అంటే కొబ్బరికాయ ఎప్పుడైనా సరే ముక్కలు ముక్కలుగా పగిలితే, 2 లేదా 3 ముక్కలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా పగులుతూ వచ్చిన, ఒక 3 ముక్కలు అట్లా పగులుతూ వచ్చిన, అటువంటప్పుడు అది కొంత మానసిక అశాంతిని సూచిస్తుందని ఈ శ్లోకం చెప్తుంది. పనుల్లో కూడా విఘ్నాలు కలిగింపజేస్తుందని ఈ శ్లోకం చెప్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకొని చక్కగా 2 భాగాల్లాగా పగిలేటట్లుగా కొట్టాలి. అడ్డంగా కానీ నిలువుగా కానీ ఎలాగైనా సరే 2 భాగాలుగా సమభాగాలుగా పగిలేటట్లుగా కొబ్బరికాయ కొట్టడం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే నారికేళ ఫల విజ్ఞానంలో ఇంకా కొబ్బరికాయ గురించి ఏం చెప్పారంటే, ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోయి ఉంటుంది. దాన్ని దూషిత ఫలము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన కొబ్బరికాయని దూషిత ఫలం అనే పేరుతో పిలుస్తారని నారికేళ ఫలశాస్త్రం చెప్తుంది. ఈ దూషిత ఫలం గురించి శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, దూషితం నారికేళం చేత్ దోషం తత్ర నవిద్యతే క్షాళయిత్వా పునర్దద్యాత్ సర్వదురిత శాంతయే అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన దోషము కొట్టిన వాళ్లకు ఉండదు, ఆ కాయకి మాత్రమే ఉంటుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోతే దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే ఆ దోషము కొట్టిన వాళ్ళకి రాదు, ఆ కాయకే ఉంటుంది అని ఈ శ్లోకం చెప్తోంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇంకొక కొబ్బరికాయ తెచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత దైవానికి సమర్పించాలి అని ఈ శ్లోకం చెప్తోంది. కుళ్ళిన కొబ్బరికాయ వస్తే చాలా మంచిది, దృష్టి దోషం కూడా తొలగిపోతుందని ఈ శ్లోకం చెప్తోంది. చక్కగా ఇంకొక కొబ్బరికాయ కొట్టి దైవానికి నివేదించాలి. అంతేగాని ఈ దూషిత ఫలం కుళ్ళిపోవటం దోషం కాదు. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల నీళ్లు ఉండవు. నీళ్లు లేని కొబ్బరికాయ కొడితే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నీళ్లు లేని కొబ్బరికాయ ఎప్పుడు కూడా పూజల్లో కొట్టకూడదు. నీళ్లు లేని కొబ్బరికాయ, ఎండిపోయిన కొబ్బరికాయను కురిడీకాయ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని హోమాల్లో పూర్ణాహుతిలో వినియోగిస్తారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం తెలియక కొడితే దోషం లేదు. అంటే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో నీళ్లు లేవు అనుకోండి, మనకు దోషమేం అంటదు. మనకి తెలిసి కూడా ఎండిపోయిందేమో అన్న అనుమానం ఉన్నప్పుడు కొడితేనే దోషం వస్తుందని నారికేళ ఫలశాస్త్రం చెప్తుంది. కాబట్టి కొబ్బరికాయ ఎండిపోయిందని ఏమాత్రం అనుమానం ఉన్నా కొట్టకండి, అప్పుడు మీకు ఎలాంటి దోషము ఉండదు. ఒకవేళ మీకు తెలియకుండా ఎండిపోయిన కొబ్బరికాయ కొట్టినా దోషం ఉండదు. మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ కొడితే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టే సమయంలో ఒక్కొక్కసారి ఆ కొబ్బరి నీళ్ళు వచ్చి చిమ్మి మన మీద పడుతూ ఉంటాయి. అలా పడటం అనేది ధనయోగానికి సంకేతం అని కూడా నారికేళ ఫల విజ్ఞానం చెప్తోంది. మనం కొబ్బరికాయ కొట్టగానే నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ పోస్తాం, కానీ కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ నీళ్లు చిమ్మి మన మీద పడతాయి. అలా నీళ్లు చిమ్మి మన మీద పట్టడం కూడా మంచిదే, ధనయోగాన్ని కలిగింపజేస్తుందని శాస్త్రం చెప్తోంది. అలాగే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకటి బాగా చిన్న ముక్క ఇంకొకటి బాగా పెద్ద ముక్కలాగా పగిలితే మాత్రం మనస్సులో కోరికలు నెరవేరటానికి కొంత సమయం పడుతుందని శాస్త్రం చెప్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు 2 ముక్కలు సమానంగా పగిలేలా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ మధ్యలో పువ్వు రావటం అనేది ఆకస్మిక అదృష్టానికి సంకేతమని నారికేళ ఫల విజ్ఞానం చెప్తోంది.
ఆకస్మిక ధనలాభానికి అది సంకేతం. అందుకే ఎప్పుడైనా సరే పూజల్లో కానీ ఇతర శుభ కార్యక్రమాల్లో కానీ కొబ్బరికాయ కొట్టిన వెంటనే, అది పగిలిన వెంటనే మధ్యలో మీకు పువ్వు కనిపిస్తే మాత్రం అనుకోకుండా హఠాత్తుగా త్వరలో మీకు ధనం రాబోతోందని అర్థము. ఆకస్మిక ధన ఆగమనానికి, ఆకస్మిక అదృష్టానికి కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో పువ్వు రావటం సంకేతం అని నారికేళ ఫల విజ్ఞానం తెలియజేస్తోంది. ఇలా కొబ్బరికాయను ప్రత్యేకమైన విధి విధానాలతో పూజల్లో ఉపయోగించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఫలితాలతో పాటు పరిహారాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.